కృష్ణుడి మరణానికి రాముడు కారణమా? రామాయణంలో అన్నదమ్ములైన వాలి సుగ్రీవుడు కొట్టుకుంటారు. అప్పుడు రాముడు చెట్టుచాటు నుండి బాణం వేసి వాలికి గాయం చేస్తాడు. కొన ఊపిరితో ఉన్న వాలి రాముడిని ప్రశ్నిస్తాడు, ధర్మాన్ని పాటించాల్సిన మీరు ఇలా దొంగచాటుగా నన్ను గాయపరచడం సరైనదా అని. రాముడు ఇలా అంటాడు, మొదటిగా ధర్మాన్ని తప్పింది నువ్వే. నీ తమ్ముడు సుగ్రీవ రాజ్యాన్ని, తన భార్యని నువ్వు లాక్కున్నావు. ఇంకా చాలా అన్యాయాలు చేశావు. నీకు ఎదురుగా ఎవరైనా నిలబడితే వాళ్ళ శక్తిలో సగం నీకు వచ్చే వరం ఉంది. అందుకే నీకు ఎదురు పడకుండా ఇలా చేయాల్సి వచ్చిందని చెప్తాడు. ధర్మాన్ని తప్పిన ఎవరైనా కర్మను అనుభవించాల్సిందే. ఆఖరికి రాముడైనా సరే. అధర్మంగా నేను నీ ప్రాణం తీసినందుకు ఏదో ఒక జన్మలో నా ప్రాణాన్ని ఇదే విధంగా నువ్వు తీసి నీ ప్రతీకారం తీర్చుకుంటావని రాముడు వాలికి వరం ఇస్తాడు. ద్వాపర యుగం ఆఖరికి వస్తుంది. కృష్ణుడు అడవిలో ఒక చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటాడు. జరా అనే వేటగాడు పొదల్లోంచి కృష్ణుడి పాదం చూసి జింక అనుకుని బాణం వేస్తాడు. ఆ బాణం కృష్ణుడి పాదానికి గాయం చేస్తుంది. జరా అది చూసి క్షమించమని కృష్ణుడిని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు తుది శ్వాస విడుస్తూ, ఇందులో నీ తప్పేమీ లేదు. నేను రాముడిగా ఉన్నప్పుడు నీకు చేసిన అన్యాయానికి ప్రతీకారం ఈ రోజు నువ్వు తీర్చుకున్నావు. ఇదంతా నా కర్మ ఫలమే అని అంటాడు. ధర్మం నుండి ఎవరు తప్పించుకోలేరు, ఆఖరికి దేవుడు కూడా అని చెప్పడానికి ఉదాహరణ ఈ కథ. ఆత్మను విడిచిన కృష్ణుడి దేహాన్ని దహనం చేస్తారు. శరీరం బూడిద అయినా సరే కృష్ణుడి గుండె రగులుతూనే ఉంటుంది. దాన్ని సముద్రంలో కలిపేస్తారు.